నువ్వు లాస్ట్ వీడియోలో కొన్ని చెప్పావు కదా రాసుకురమ్మని. సో నేను కొన్ని రాసుకున్నాను. అవి చెప్తాను విను. ఆ, అంటరానితనం, కుల వ్యవస్థ, గుడ్డి నమ్మకాలు, పాపం వాటి మరి అదే పాపం, దానికి జరిగే పనిష్మెంట్, నెక్స్ట్ బాల్య వివాహాలు, ఆ, గుడ్డి నమ్మకాలు, అది చెప్పాను. పరువు హత్యలు. సో ఇవి కొన్ని నేను రాసినవి. మామూలుగా ప్రతి ఒక్క దానికి ఉమ్, చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది ఓకే. కదా. కాబట్టి మనం అలాగే చెప్పకుండా వదిలేసినా సరే కష్టమే. ఇప్పుడు అవన్నీ ఇక్కడ చెప్తే ఈ ఫ్లో కంటిన్యూ అవ్వదు, డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఏం చేద్దామంటే ఆ టాపిక్ ని మనం సపరేట్ ఇంకొక సిరీస్ లో తీద్దాం. ఓకే. అంటే ఒక మతంలో ఉండే చెడు విషయాల గురించి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా నిర్మూలించాలి, ఇలాంటివన్నీ మనం వేరే ఒక సిరీస్ లో పెట్టి వేరే ప్లేలిస్ట్ లో తీద్దాం. ప్రస్తుతం ఇక్కడ ఒకటి ఓకే. చెప్తాను ఎగ్జాంపుల్ కి. ముందుగా మనం అంటరానితనం ఫస్ట్ చెప్పావు కాబట్టి దాంతో మొదలు పెడదాం. అంటరానితనం నేరం, నేను నమ్ముతున్నాను అనుకుంటున్నావా, లేదా అంటరానితనం అనేది ఎందుకు నేరము తెలుసుకుందాం అనుకుంటున్నావా? నార్మల్ గా సొసైటీలో మనం వింటుంటాం, ఆ పక్కన ఆ కులం వాళ్ళని దూరంగా పెట్టేశారు. సో అది నా జనరేషన్ నాకు తెలిసి చూసుండరు. సో పెద్దవాళ్ళు చెప్పడం, లేకపోతే అలా వినడం వల్ల నేను తప్పని అనుకుంటున్నాను అంతే. తెలుసుకుందామని ఇప్పుడు సా- ట్రై చేస్తున్నా ఎందుకు అని. సాధారణంగా నువ్వు చెప్పిన దాంట్లో ఒక చిన్న ఇది ఉమ్, ఏంటంటే, ఉమ్, ఇప్పటికీ కూడా అంటరానితనము కుల వ్యవస్థ అనేవి చాలా గట్టిగా ఉన్నాయి. కాకపోతే అది ఎక్కువ ఉమ్, మంది తెలియదు, ఎక్కువ మంది దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు. ఓకేనా. ఓకే. ఉమ్, అది అది పక్కన పెడితే, ఇప్పుడు అది ఉమ్, కరెక్టా కాదా? ఇప్పుడు అంటరానితనం అనేది నేరము అనే ఉమ్, హైపోథసిస్. ఉమ్, ఇప్పుడు దాన్ని అప్లై చేయాలి. అప్లై చేయడం అంటే ఏంటి? ఏ విషయాలు నువ్వు అంతరానితనం అనుకుంటున్నావో దాన్ని అక్కడ పెట్టి దానికి ఆపోజిట్ గా మనమే వాదిస్తే, ఒకవేళ ఉమ్, నిజంగా అంటరానితనం నేరం అయితే మన వాదన ఓడిపోతుంది. అంటరానితనం ఓకే. నేరం కాకపోతే మన వాదన ఉమ్, గెలుస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే, రిలీజియస్ విషయాలకి రిలీజియస్ బ్యాకింగ్ అప్ ఉండాలి. ఉమ్, ఇప్పుడు అంటరానితనం అనేది రిలీజియన్ కి సంబంధించిందా, సొసైటీకి సంబంధించిందా? ఒకవేళ సొసైటీకి సంబంధించింది అయితే రిలీజియన్ తిట్టకూడదు. పోనీ ఉమ్, రిలీజియన్ కి సంబంధించింది అయితే రిలీజియన్ ఎక్కడ ఉంది? ఉమ్. ఎక్కడుందంటే. ఆ ఇప్పుడు ప్రతి సిస్టమ్ లో లేదా ప్రతి రిలీజియన్ లో కొన్ని ఉమ్, రూల్ బుక్ ఉంటుంది. ఇప్పుడు అంటరానితనం అనేది హిందువుల గురించి అందరూ అనుకుంటున్నారు కాబట్టి మనం హిందూయిజం అని ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఉమ్, హిందూయిజంలో ఇలా చెయ్యాలి ఉమ్, అని ఉన్న పుస్తకాలు చాలా ఉన్నాయి. సాధారణంగా స్మృతి శృతి అని చెప్పి రెండు ఉంటాయి. వేదాలు అంటే శృతుల్లో వస్తాయి, ఉమ్, స్మృతుల్లో మిగతా అన్ని వేదాలు కానన్ని స్మృతుల్లో వస్తాయి. ఇప్పుడు వేదం ఉమ్, సంబంధించి సంహిత, అరణ్యకము, బ్రాహ్మణము, ఉపనిషత్తు, ఈ నాలుగు ఉమ్, శృతుల్లో వస్తాయి. ఇవి కాని ఉండి దాదాపు అంతా స్మృతి కింద లెక్క. ఉమ్, ఈ స్మృతుల్లోనే 18 పురాణాలు, 18 ఉప పురాణాలు, రామాయణము, మహాభారతము, ఈ మనుస్మృతి, పరాశర స్మృతి, ఇలాంటి చాలా స్మృతులన్నీ కలిపి ఈ స్మృతులు వస్తాయి. ఉమ్. ఇప్పుడు ఈ అంటరానితనం అనేది వీటిలో ఉంటే, ఎక్కడుందో ఉమ్. తెలుసుకుంటే దాన్ని మనం అక్కడ ఖండించవచ్చు. ఓకే. ఓకేనా. కానీ చాలా పెద్ద పని అది, అవునా కదా. అంతే కదా. ఇంతకుముందు చెప్పాను నీకు, ప్రూఫ్ బై ఎగ్జాస్షన్ అని చెప్పి. అంటే ఏంటి? ఒకటి తప్పు నిరూపించాలంటే దానికి ఆపోజిట్ ఒకే ఒక్క ఫ్యాక్ట్ కనుక్కుంటే సరిపోతుంది. ఉమ్, మనం మ్యాథమెటిక్స్ చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటి, మనం ఏం చేస్తాం? ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ చేస్తాం. అంటే ఏం చూడు, ఇప్పుడు అంటరానితనం నేరం, ఓకే, ఫలానా ఉమ్, కులం వాళ్ళు, బ్రాహ్మణ కులం వాళ్ళు అంటరానితనం సృష్టించారు అని చెప్పి అనుకుందాం, ఓకే. ఇప్పుడు ఉమ్. అంటరానితనం అనేది ఒక యాక్ట్, అదొక పని. అది ఏ ఇద్దరి మధ్య ఉమ్. జరుగుతుంది? హైయర్ క్యాస్ట్ వర్సెస్ లోవర్ క్యాస్ట్. హయ్యర్ క్యాస్ట్ కి లోవర్ క్యాస్ట్ మధ్యలో ఉంటేనే అది అన్టచబిలిటీ, అవునా? ఉమ్, ఒకవేళ ఇప్పుడు
ఒకటే క్యాస్ట్ లో ఉండే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉంటే దాన్ని ఏమన్నది? అప్పుడు అది అంటరానితనం అవుతుందా అవదా? ఆ, మనం అనుకున్న డెఫినేషన్ కి అది వేరుగా ఉంది. ఉదాహరణకి ఇప్పుడు అంటరానితనం ఉమ్, నేరం, ఓకే, చాలా సంతోషం. ఉమ్, ఒక తండ్రి ఒక కొడుకును ముట్టుకోడు ఉమ్, అనుకో, ఉమ్, తన సొంత కొడుకు ఉమ్. ముట్టుకోకపోతే అప్పుడు అది అంటరానితనం కింద అవుతుందా అవదా? అంటరానితనం అవ్వదు కదా, ఎందుకు? సొంత కొడుకు కదా. డిఫరెంట్ క్యాస్ట్ అది. అది అక్కడ క్యాస్ట్ సిస్టమ్స్ ఏం లేవు కదా. ఆయన ఉంటే వాళ్ళ కొడుకు కూడా అదే అవుతాడు కదా. ఇప్పుడు ఉమ్, ముట్టుకోకపోవడం తప్పు అయితే అది అన్ని క్యాస్ట్లకు ఉమ్. వర్తించాలి కదా. అవును, ఓకే. ఉమ్, ఇప్పుడు నార్మల్ గా ఇంటర్నెట్ లో ఈ అంటరానితనం యొక్క బేసిక్ డెఫినేషన్ ఏంటి? కులం బట్టి గాని వృత్తి బట్టి గాని చేసే వివక్ష. ఉమ్, ఓకేనా? ఓకే. ఉమ్, ఇప్పుడు అది ఎందుకు తప్పు? ఎవరు చేస్తే అది తప్పు అవుతుంది? ఉమ్. ఇప్పుడు ఒక తక్కువ కులంలో ఉండే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక వివక్ష ఉంటే అది అంటరానితనం అవుతుందా? అవదు, గొడవలు లెక్క తీసుకుంటారు మా వాళ్ళు కదా. గొడవ ఎక్కడ ఉంది? అంటే ఇప్పుడు సేమ్ క్యాస్ట్ లో ఇద్దరు ఇట్లాగే ఉంటే ఉం. అప్పుడు అది ఈ డిస్క్రిమినేషన్ లెక్క రాకపోవచ్చు. అంటే వాళ్ళిద్దరిలో గొడవ ఉంది అందుకని వాడికి వీడు పడదు, ఆ టైప్ అనుకు అనుకుంటావు. పోవాలి. ఉమ్, హయ్యర్ క్యాస్ట్ లోనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తుల ఉమ్, మధ్యలో వివక్ష. వివక్ష అంటే హేట్ లేదు, అయినా ముట్టుకోరు. ఉమ్, ఇప్పుడు అది కరెక్టా కాదా? ఉమ్. అన్టచబిలిటీ కింద రాదు కదా అప్పుడు. ఎందుకు? ఇప్పుడు అన్టచబిలిటీ కింద రాకపోయినా ఆ డిస్క్రిమినేషన్ కింద అది డిస్క్రిమినేషనే కదా, ఒక విధంగా వివక్షే కదా. అంటే ఒక హయ్యర్ క్యాస్ట్ లోయర్ క్యాస్ట్ ఉంటే తప్పు, అదే పని ఉమ్, ఒక హయ్యర్ క్యాస్ట్ ఇంకో హయ్యర్ క్యాస్ట్ ఉంటే తప్పు కాదా? లేదా చెప్పలేవా? ఎలా కుదురుతుంది? ఇప్పుడు హత్య అనేది తప్పు అయితే అది హయ్యర్ క్యాస్ట్ ఉమ్, లోయర్ క్యాస్ట్ వాడు చేసిన తప్పే, లోయర్ క్యాస్ట్ వాడు హయ్యర్ క్యాస్ట్ చేసిన వాడు తప్పే. ఉమ్, ఇప్పుడు నేను కొన్ని కేసెస్ చెప్తా. ఉమ్, ఆ కేసెస్ లో ఈ అన్టచబిలిటీ ఉంటే అప్పుడు అది ఏమవచ్చు? ఉమ్, చూడు. ఒక ఉమ్, తండ్రి ఒక కొడుకు. ఉమ్, తండ్రి కొడుకు అంటే ఇష్టమే, ఉమ్, కొడుకుకి తండ్రి అంటే ఇష్టమే. ఉమ్. కానీ తండ్రి కొడుకును ముట్టుకోడు. ఓకే. ఉమ్, ఓకేనా? అది కేసు నెంబర్ 1. నెక్స్ట్, ఉమ్, ఇదే కాన్సెప్ట్ తల్లికి కొడుక్కి లేదా తల్లికి తండ్రికి ఆ వస్తుంది. ఉమ్, ఇప్పుడు భార్యని భర్త ముట్టుకోకూడదు అని చెప్పి ఒక రూల్ ఉందనుకో, ఉమ్. అది డిస్క్రిమినేషన్ అగైనెస్ట్ ఉమెనా? కాదు కదా. అది టెంపరీ డిస్క్రిమినేషన్ అనుకో. ఉమ్, ఓకే. ఇప్పుడు ఉమ్, నార్మల్ గా ఉమెన్ మెన్స్ట్రుయేషన్ టైంలో ఉన్నప్పుడు ఏ ఉమ్, వ్యక్తి ఓకే. అంటే ఉమ్, ముట్టుకోకూడదు అని చెప్పి రిలీజన్ లో రూల్ ఉంది. ఉమ్, ఇప్పుడు అది డిస్క్రిమినేషన్ అనుకో. ఓకే. ఉమ్, డిస్క్రిమినేషన్ అగైనెస్ట్ ఉమెన్ అని చెప్పి ప్లకార్డులు పెట్టారు, ఊరంతా తిరిగారు, సంతోషం, చాలా బాగుంది. ఇప్పుడు అదే రూల్ బుక్ ఉమ్, లో ఒక భర్త సర్టెన్ యాక్ట్స్ చేసిన తర్వాత భార్య ఉమ్, గాని కొడుకు గాని ఎవరు ఆ భర్తని ఒక రోజు ముట్టుకోకూడదు అని ఉంది. ఓకే. ఉమ్, ఈ రూల్ బుక్ లోనే ఉంది. ఉమ్. ఇప్పుడు డిస్క్రిమినేషన్ అగైనెస్ట్ మ్యాన్ అవుతుందా అవదా? అయితే అది తప్ప కాదా? అది తప్పు కాకపోతే డిస్క్రిమినేషన్ అగైనెస్ట్ ఉమెన్ ఎందుకు తప్పు? ఆలోచించు. నువ్వు నా సమాధానం చెప్పక్కల, నువ్వే ఆలోచించు ఒకసారి. ఉమ్, ఓకే. ఉమ్, ఇప్పుడు ఒక విషయం తప్పు అని అనుకుంటే అదే విషయం ఉమ్, వేరే వాళ్ళు చేస్తే అది తప్పు కాకపోతే అప్పుడు ఇక్కడ ఉంది తప్పు. ఉమ్. అది ఆలోచించాలి కదా. అవును. ఉమ్, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఉమ్, కనిపించిన ప్రతి ఒక్కరిని కొడుతున్నాడు. ఉమ్, కనిపించిన ప్రతి ఒక్కరిని కొడుతున్నాడు. ఓకే. ఉమ్, ఆ వ్యక్తి హైయర్ క్యాస్ట్ వాడు అనుకో. ఉమ్, పొరపాటున ఒకసారి ఒక లోయర్ క్యాస్ట్ వాడు ఆ హైయర్ క్యాస్ట్ వాడు ముందు వస్తాడు. ఈ హైయర్ క్యాస్ట్ వాడు ఆ లోయర్ క్యాస్ట్ వాడిని చంపదెబ్బ కొడతాడు. ఓకే. ఉమ్,
ఇప్పుడు అది అప్రెషన్ అగైనెస్ట్ లోయర్ క్యాస్టా లేదా ఆ హయ్యర్ క్యాస్ట్ ఉండేవాడికి పిచ్చా? అది హైయర్ కాస్ట్ వాడు పిచ్చే అనుకోవాలి, ఎందుకు? ఎందుకంటే అందరినీ కొడుతున్నాడు కదా. ఆ ఒక ఈవెంట్ అనేది ఉమ్, ఒక సెట్ ఆఫ్ పీపుల్ మాత్రమే జరిగితే అప్పుడు అది ఖచ్చితంగా 100% డిస్క్రిమినేషన్. ఉమ్, అదే ఈవెంట్ అందరికి జరిగింది అనుకో, ఉమ్, హయ్యర్ క్యాస్ట్ లోనే ఒకరినొకరు ముట్టుకోకూడదు, అంటే సేమ్ క్యాస్ట్ చెందిన ఇద్దరు ఉమ్, పలానా టైం వరకు ముట్టుకోకూడదు. ఉమ్, ఒకరికొకరికి ఎంత ఇష్టమైనా సరే ముట్టుకోకూడదు. అక్కడ అక్కడ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు అనుకో, ఉమ్. జెండర్ ఏదైనా అవ్వచ్చు, తండ్రి కూతురు అయినా అవ్వచ్చు, తల్లి కొడుకైనా అవ్వచ్చు, భార్య భర్త అయినా అవ్వచ్చు, ఓకే. లేదా తల్లి కూతురైనా అవ్వచ్చు. జెండర్ స్పెసిఫిసిటీ లేదనుకో, అప్పుడు అది ఉమ్. జెండర్ డిస్క్రిమినేషన్ అవుతుందా అవదా? అది కూడా చెప్పలేం కదా, మిగతా కేసెస్ కూడా తీసుకోవాలి. ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు డిస్క్రిమినేట్ ఉమ్, చేస్తున్నది అంటే ఉమ్. ఆడవాళ్ళు మాత్రం డిస్క్రిమినేట్ చేస్తున్నదా? కాదు, మగవాళ్ళని కూడా డిస్క్రిమినేట్ చేస్తున్నది, అప్పుడు జెండర్ డిస్క్రిమినేషన్ అవుతుందా? కాదు కదా, రెండు జెండర్స్ ఓకే. ఉన్నాయి కదా లోపల. ఇప్పుడు ఉమ్, ఒక వస్తువు ఉంది, అది లోయర్ క్యాస్ట్ నే ఉమ్. కాదు అప్పర్ క్యాస్ట్ కూడా డిస్క్రిమినేట్ చేస్తున్నది అంటే అప్పుడు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అవుతుందా అవదా? అన్ని క్యాస్టులు చేస్తే అది క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అవుతుంది. అన్ని క్యాస్ట్ని సమానంగా చేస్తే అప్పుడు డిస్క్రిమినేషన్ అవ్వదు కదా. ఓకే, అలా అంటావు, అంతే. ఉమ్, అర్థమైందా? ఉమ్, అర్థమైంది. ఉమ్, ఇప్పుడు నీకు మొత్తం మూడు తెలిసే, కొన్ని వస్తువులు ఉమ్, ఉన్నాయి, అందులో క్యాస్ట్ తో సంబంధం లేదు, జెండర్ తో సంబంధం లేకుండా కొన్ని కొన్ని రకాల డిస్క్రిమినేషన్స్ ఉన్నాయి. ఉమ్, ఉమ్, రోడ్డు మీద ఒక అమ్మాయి నడుచుకుంటూ ఉమ్, వెళ్తున్నారు, ఉమ్, కొంతమంది పోకిరి వాళ్ళు వచ్చి ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు, అక్కడ పడితే అక్కడ చేతులు ఉమ్, వేసి కొంచెం ఆ అమ్మాయి హెరాస్ చేస్తున్నారు. ఉమ్. ఇప్పుడు వాళ్ళు చేసింది తప్ప కరెక్టా? తప్పు కదా. ఎందుకు తప్పు? సంబంధం లేని అమ్మాయి ఆయన పబ్లిక్ ప్లేస్ లో అలా చేయడం తప్పు కదా. అంటే ప్రైవేట్ తీసుకు చేయొచ్చా? అలా కూడా కాదు, ప్రైవేట్ లో ఆ, కూడా కాదు. ఉమ్, ఆ. ఉమ్, ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా ఆ అమ్మాయి వాడిని ఉమ్, చేయకూడదు, అవునా? అంతే. ఉమ్, ఇప్పుడు జెండర్స్ రివర్స్ చేయి, ఒక అబ్బాయి ఉమ్, నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఉమ్. కొంతమంది అమ్మాయిలు వచ్చి ఆ అబ్బాయిని హరాస్ చేస్తున్నారు, ఇప్పుడు తప్ప కరెక్టా? సేమ్ దాంట్లో తప్పైతే దీంట్లో కూడా తప్పే కదా. ఇప్పుడు హెరాస్మెంట్ ఉమ్, కి జెండర్ డిస్క్రిమినేషన్ ఉందా లేదా? లేదు. నువ్వు రోడ్డు మీద వెళ్తూ ఉన్నావు, ఉమ్, ఎవరో నీకు తెలియకుండా వచ్చిన వ్యక్తి నిన్ను పట్టుకొని ఉమ్, ఎక్కడికక్కడ చేతులు పెసకడం అలా చేస్తున్నాడు అనుకో, నీకు నచ్చట్లేదు అది, అవును. ఉమ్. అప్పుడు ఏం చేస్తావు? నేను బలవంతుడు అయితే వాడిని కొడతాను, లేకపోతే బలహీనులు అయితే అరుస్తాం, అట్లా ఉంటాయి. అర్థమైందా? ఆ, అంటే నిన్ను ఎవరు ముట్టుకోవాలో నీకు ఒక ఉమ్, చాయిస్ ఉంది, అవునా కాదా? అవును. అవును. ఉమ్, ఇప్పుడు నేను అన్టచబిలిటీని ప్రమోట్ చేస్తున్నానా అనే విషయం కాదు, ఒక ప్రాబ్లమ్ ఉమ్, సాల్వ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ దాన్ని డిఫైన్ చేయాలి అంటే అది ఏం కాదో ఉమ్, తెలుసుకుంటే అదేంటో తెలుస్తుంది. ఉమ్, ఈ ఇప్పుడు ఈ కేసులో ఏంటి, నిన్ను ఎవరు ముట్టుకోవాలో ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో ఉంది, అవును. ఉమ్, అవునా? అవును. ఉమ్, నువ్వు బస్సు ఎక్కావు, ఉమ్. బస్సు ఎక్కి నన్ను ముట్టుకోవద్దు అంటే కుదురుతుందా? లేదు, పక్క సీట్ వాడు కూర్చుంటాడు కదా, తప్పదు. కదా. కాబట్టి అది పబ్లిక్ ప్లేస్, బస్సు అనేది ఏంటి, పబ్లిక్ స్పేస్. అది పబ్లిక్ డొమైన్ అన్నమాట. అక్కడికి వెళ్తే నువ్వు ఎక్స్పెక్ట్ చేయాలి, ఓకే కొంతమంది మనుషులు నాకు తగులుతారని చెప్పి నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావు. ఇప్పుడు బస్సులో నేను ముట్టుకున్నాను కదా అని చెప్పి నువ్వు బస్ దిగి ఇంటికి వస్తుంటే నీ వెనకాల కూడా వాడు ముట్టుకున్నాను అనుకో, నేను ఎక్కడ పడితే అక్కడ, నీకు నచ్చుతుందా? వస్తుంది కదా. అంటే బస్సులో ముట్టుకున్నప్పుడు ఏమనలేదు, ఇప్పుడు ముట్టుకుంటే ఎందుకు అరుస్తున్నావు అడిగాడు అనుకో, అప్పుడు ఏం చెప్తావు? అప్పుడు అది అన్టచబిలిటీ అవుతుందా? అవ్వదు కదా. ఆయన డిస్క్రిమినేట్ చేసుకున్నావు కదా నువ్వు. ఎక్కడ? అక్కడ రెండు స్పేసెస్ ఉన్నాయన్నా. రెండు స్పేసెస్ లో ఒక దగ్గర నువ్వు ఉమ్, డిస్క్రిమినేట్ చేయలేదు, ఉమ్,
ఇంకో దగ్గర డిస్క్రిమినేట్ చేస్తున్నావు. ఉమ్. ఇప్పుడు అది అన్టచబిలిటీ అవుతుందా? అవ్వదు కదా, అది నా ఇష్టం, నా స్పేస్ని వాడు టచ్, అదే నా పర్సనల్ నుంచి వాడు టచ్ చేస్తున్నాడు కదా, నా పర్మిషన్ ఓకేనా? లేకుండా. ఓకే. ఉమ్. ఇప్పుడు నీ బాడీ అయిపోయింది. నెక్స్ట్ నీ బిలాంగింగ్స్, ఉమ్. నీ బట్టలు కానీ, నువ్వు తాగే ఉమ్. గ్లాస్ కానీ, చెంబు కానీ, పళ్ళెం ఉమ్. కానీ. ఇప్పుడు ఎవడో వచ్చి నీ పళ్ళెంలో భోజనం చేశాడు అనుకో, ఓకే. ఉమ్. అనుకో మామూలుగా. ఓకే. ఉమ్. ఇప్పుడు కొంతమందికి పర్వాలేదు, ఉమ్. కొంతమంది పర్వాలేదు, ఆ పళ్ళెంలో ఎవరు ఉమ్. తిన్నా వాళ్ళకి అదే ఇబ్బంది ఉండదు. ఉమ్. కొంతమందికి నచ్చదు. ఓకే. ఇప్పుడు నచ్చడం నచ్చకపోవడం మంచిదా కాదా అని పక్కన పెట్టేసి ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఉమ్. కాన్సెప్ట్ ఉమ్. ఇక్కడ దాకా అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు డిస్క్రిమినేషన్ అనేది హయ్యర్ క్యాస్ట్ కి లోయర్ క్యాస్ట్ కి సమానంగా ఉంటే అప్పుడు అది క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అవ్వదు. మగవాళ్ళకి అవును. ఆడవాళ్ళకి సమానంగా ఉంటే అప్పుడు అది జెండర్ డిస్క్రిమినేషన్ అవ్వదు. ఉమ్. పబ్లిక్ స్పేస్ బట్టి మారిపోతూ ఉంటే అది ప్లేస్ స్పెసిఫిక్ డిస్క్రిమినేషన్ కాదు. ఉమ్. అలాగే నిన్నెవరు ముట్టుకోవాలో ముట్టుకోకూడదు నీ చేతిలో ఉంటే అది ఎవరిబడి డిస్క్రిమినేషన్ కాదు. అది ఓకే. ఉమ్. ఇక్కడ దాకా అర్థమైందా? ఉమ్. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒక దాంట్లో పెట్టు. ఎగ్జాంపుల్ కి ఉమ్. మామూలుగా బ్రాహ్మిన్స్ లో జాతా శౌచం అని అంటే ఏంటి? వాళ్ళ బంధువులు ఎవరైనా ప్రసవిస్తే వాళ్ళు కొన్ని ఉమ్. రోజుల పాటు గుడిలోకి రాకూడదు. ఓకే. ఉమ్. ఇప్పుడు ఆ గుడిలో పనిచేసే, ఆ గుడిలో గర్భగుడిలో పనిచేసే అర్చకుడే ఆ టైం వరకు గుడిలోకి ఎంటర్ అవ్వకూడదు. ఓకే. ఉమ్. ఇప్పుడు అక్కడ డిస్క్రిమినేషన్ ఎవరి మీద వస్తున్నది? ఆ వ్యక్తి మీద డిస్క్రిమినేషనా, లేదా అక్కడికి రాని ఆ పిల్లాడి మీద డిస్క్రిమినేషనా? చెప్పలేం కదా, లేదు అసలు అక్కడ. పోనీ ఉమ్. డిఆర్డిఓ ఉంది. డిఆర్డిఓ ఆ ఉమ్. మెయిన్ ఆఫీస్ లో 12 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయిపోయారు. ఉమ్. ఇంకొక ఆయన ఎవరు వచ్చారు. ఉమ్. తర్వాత ఇంకో ఖాళీ టైంలో ఈయన నేను ఒకప్పుడు ఇక్కడ పనిచేశాను అని చెప్పి ఆ రూమ్ దాకా ఈజీగా వచ్చేయగలడా, లేకపోతే ఆయన కూడా కావాల్సిన పాస్ తీసుకొని రావాలా? పాస్ తీసుకొని రావాలి కదా, డ్యూటీ అయిపోతే. అం- అంటే ఉమ్. ఆయన మీద డిస్క్రిమినేషన్, ఆ ఆఫీస్ కి ఆయన మీద డిస్క్రిమినేషన్ కాదా? కాదు, సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, దాన్ని ఫాలో అవ్వాలి కదా. ఉమ్. ఇప్పుడు కోర్ట్ అనేది పబ్లిక్ ప్లేసా ప్రైవేట్ ప్లేసా? పబ్లిక్ స్పేసే. కోర్టు పబ్లిక్ స్పేస్ అయినంత మాత్రాన జడ్జి సీట్ లోకి వెళ్ళి నేను కూర్చుంటాను అని అంటే ఉమ్. అతన్ని అక్కడ కూర్చోనివ్వకపోతే అది డిస్క్రిమినేషన్ ఉమ్. కాదా? కాదు కదా, అది స్పెసిఫైడ్ ఇండివిజువల్ కోసం పెట్టింది. అంటే ఉమ్. ప్రస్తుతం ఉన్న నాన్ రిలీజియస్ బాడీలో కూడా కొన్ని రూల్స్ అండ్ ఉమ్. రెగ్యులేషన్స్ ఉన్నాయి. అక్కడ ఎవరు ఉమ్. వెళ్ళాలో వాళ్ళే వెళ్ళగలరు. అక్కడికి ఎలాంటి ఎలిజిబిలిటీ తెచ్చుకొని వెళ్ళొచ్చు. అవునా కాదా? అంతే. ఉమ్. ఇప్పుడు జడ్జి అవ్వాలి అంటే ఏ వ్యక్తి అయినా సరే సర్టెన్ క్రైటీరియా, ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకొని అక్కడికి వెళ్ళొచ్చు. అక్కడ పబ్లిక్ ప్లేస్ కాబట్టి. అవునా? అంతే. ఉమ్. ఇప్పుడు ప్రైవేట్ ప్లేస్ అలా కుదురుతుందా అంటే 4 ఎగ్జామ్లు రాస్తే మీ బెడ్రూమ్ రావచ్చు, 8 ఎగ్జామ్లు ఉమ్. రాస్తే మీ కిచెన్ లోకి రావచ్చు అని అలా ఉంటుందా? అలా ఏం ఉండదు కదా. అలాగే ఉమ్. గుడి అనేది కాంబినేషన్ ఆఫ్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ ప్లేస్. ఉమ్. మొత్తం చెప్పాలంటే కంప్లీట్ ప్రైవేట్ ప్లేస్. అది అది ప్రైవేట్ ప్రాపర్టీ గుడి అనేది. ఉమ్. వీళ్ళు రావచ్చు వీళ్ళు రాకూడదు అని చెప్పి ఎవరు చెప్పడానికి లేదు. ఉమ్. అయినా దానికి ఓనర్స్ ఎవరు? ధర్మకర్తలు ఎవరో ఉంటారు. వాళ్ళందరికన్నా ఉమ్. మెయిన్ ఓనర్ ఎవరు అంటే లోపల ఉంటే ఆ స్వామి. స్వామి అయితే స్వామి, ఉమ్. అమ్మవారికి అమ్మవారు. ఉమ్. ఇప్పుడు ఆ గుడిలోకి వచ్చే వాళ్ళు ఎవరై ఉండాలి? ఆవిడ మీద అ- లేదా ఆ- ఆయన మీద భక్తి అయినా, ఉమ్. నమ్మకమైన, గౌరవమైన ఆ మూడిట్లో ఏదున్నా ఆ లోపల రావచ్చు. అవునా కాదా? అంతే. రాదు. ఓకే. ఒక నాస్తికుడు ఉన్నాడు. బై డెఫినేషన్ నేను ఉమ్. దేవుడు ఉన్నాడు అని నమ్మను అని చెప్తాడు.
ఆ వ్యక్తి గుడిలోకి రానివ్వచ్చా రానివ్వకూడదా? నమ్మడు కదా. నమ్మడు కదా. నమ్మని వాడు గుడిలో ఏం పని? ఉమ్. ఇంకేదైనా అదర్ నమ్ యాక్టివిటీస్ చేయడానికి వచ్చి ఉండొచ్చు. వచ్చి ఉండొచ్చు, లేదా అబ్జర్వ్ చేయడానికి వచ్చి ఉండదు. అబ్జర్వ్ చేస్తే ప్రాబ్లం లేదు. అదర్ యాక్టివిటీస్ చేస్తే అతని వల్ల ఉమ్. ఆ గుడి మీద నమ్మకుండా ఇతర వ్యక్తులకి ఇబ్బంది, అవునా కాదా? అంతే. ఉమ్. ఒక పెళ్లి ఫంక్షన్ జరుగుతున్నది. ఉమ్. కొంతమంది పెళ్లికి పిల్లల వాళ్ళు కూడా వచ్చి భోజనం చేస్తున్నారు, ప్రాబ్లం లేదు. ఓకే. ఇప్పుడు ప్రాబ్లం లేదు కదా అని చెప్పి ఎవరిని పడితే ఉమ్. వాళ్ళని పెళ్లిలోకి రానిస్తే రిస్క్ ఆఫ్ ఉమ్. కేయాస్ ఉంటుందా లేదా? అంటే గొడవ జరిగే అవకాశాలు ఉంటాయా ఉండవా? అంటే పెరుగుతాయా పెరగవా? ఉంటాయి కదా. ఉంటాయి, పెరుగుతాయి. ఆ సిస్టమ్ లో ఇన్పుట్ ఏంటి, రిక్వైర్మెంట్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, దాన్ని బట్టి మనకు అవుట్పుట్ ఉమ్. వస్తుంది. ఓకే. ఉమ్. అదే విషయం బ్రాహ్మిన్స్ వాడితే ఉమ్. అన్టచబిలిటీ సంబంధించి చూద్దాం. ఇప్పుడు ఉమ్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ జెండర్ ఒక వ్యక్తిని ఇంకొక ఉమ్. వ్యక్తి ముట్టుకోకపోవడం ఎవరి చేతిలో ఉంటుంది? ఆ స్పెసిఫిక్ ఇండివిజువల్ చేతిలో ఉంటది. నా ఇప్పుడు ఇష్టం వచ్చిన నేనున్నాను, వాళ్ళే నన్ను పట్టుకోవాలి. ఆ నన్ను ఎవరు ముట్టుకోవాలో నేను డిసైడ్ చేసుకోవాలి. ఉమ్. ఇప్పుడు నేను బస్సు ఎక్కాను, ఉమ్. ఎవరు నన్ను ముట్టుకోవద్దంటే కుదరదు అక్కడ, ఎందుకంటే అది పబ్లిక్ స్పేస్. అవును. ఉమ్. ఇప్పుడు నా బస్సు నేను కొనుక్కున్నాను అనుకో, నా సొంత ఉమ్. డబ్బులతో నేను బస్సు కొనుక్కొని ఉమ్. దాంట్లో కూర్చున్నాను అనుకో, ఉమ్. ఆ బస్సులోకి ఎవరు రావాలి ఎవరు రాకూడదు నా చేతిలో ఉంటుంది అది. అవును. ఉమ్. నేను ఒక ఇల్లు కట్టుకున్నాను, ఆ ఉమ్. ఇంట్లోకి ఎవరు రావాలి ఎవరు రాకూడదు నా చేతిలో ఉంటుంది. అలాగే దీనిని నార్మల్ గా మడి అనే కాన్సెప్ట్ ఉంది. ఉమ్. రిలీజియస్ బిలీఫ్స్ కాన్షియస్నెస్ అనేది ఒక బీయింగ్ నుంచి అతను ముట్టుకునే వస్తువులకి ట్రాన్స్ఫర్ అవుతుంది అన్న కాన్సెప్ట్ ఉంది. అది నిజమా కాదా ఉమ్. సెకండరీ. ఉమ్. అలా ట్రాన్స్ఫర్ అవుతుందో లేదని సెకండరీ. మెయిన్ ప్రాబ్లం ఏంటి? ఒక వ్యక్తి ముట్టుకున్న వస్తువుల్లో అతనికి ఉండే కాన్షియస్నెస్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. వేరే వ్యక్తి ఉమ్. డిఫరెంట్ కాన్షియస్నెస్ తో ఆ ఆ వస్తువుని ముట్టుకుంటే అది పొల్యూట్ అవుతుంది అని చెప్పి ఒక నమ్మకం. ఓకే. ఉమ్. నువ్వు అది నమ్మలేదు అనుకో, ఉమ్. నువ్వు ఫాలో అవ్వక్కర్లేదు. ఉమ్. వేరే వాళ్ళు నమ్మారు అనుకో, అప్పుడు కూడా నువ్వు ఉమ్. ఫాలో అవ్వక్కర్లేదు, అవునా కదా? అంతే. ఉమ్. వాళ్ళు నిన్ను ఫోర్స్ చేయనంత వరకు నువ్వు వాళ్ళని ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. అవును. ఉమ్. అర్థమైందా? అర్థమైంది. ఉమ్. ఇప్పుడు వాళ్ళు ఫాలో అవడం నీకు నచ్చలేదు అనుకో, ఉమ్. వాళ్ళు ఫాలో అయ్యేది నీకు నచ్చలేకపోతే ఉమ్. వాళ్ళతో ఇంక కాంటాక్ట్ ఉండాల్సిన అవసరం లేదు కదా. అంతే. ఉమ్. ఇప్పుడు నీకు తెలిసిన అప్పుడు ఉన్నాడు, వాడు మాట్లాడుతుంటే నీ ఉమ్. మీద తుంపర్లు పడుతున్నాయి అనుకో, ఉమ్. నీకు నచ్చలేదు అది. ఉమ్. ఒరే ఇలా తుంపు నాకు నచ్చలేదురా అంటే వాడు ఉమ్. పట్టించుకోవట్లేదు, అప్పుడు ఏం చేస్తావు? వాడితో మాట్లాడు తగ్గిస్తావు, అవునా కదా? అంతే. లేకపోతే కొంచెం అలాగే దూరంగా ఉండడం, ఆ దూరంగా మాట్లాడడం. ఎవరైనా ఉమ్. మడి మడి అని చెప్పారనుకో, ఉమ్. ఆ కాన్సెప్ట్ నీకు నచ్చకపోతే నువ్వు దూరం కూడా ఉమ్. సరిపోతుంది కదా. అంతే. ఉమ్. ఎగ్జాంపుల్ కి ఇప్పుడు మా ఇంట్లో జరిగే సినారీ చెప్తాడు. మా ఉమ్. అమ్మ మడి కట్టుకుంటే నేను గాని మా ఉమ్. తమ్ముడు గాని మా నాన్నగారు గాని ముట్టుకోకూడదు. ఉమ్. మా నాన్నగారు అంటే ఆ మడి ప్లేట్స్ కట్టుకుంటే కావా? లేట్స్ గాని ఆ టైంలో ఉన్నప్పుడు ఉమ్. ఉమ్. మా నాన్నగారు మడి కట్టుకుంటే మిగతా ముగ్గురు ముట్టుకోం. ఇప్పుడు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అంటే అలా కాదు. ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడు, మా ఉమ్. తమ్ముడు మడి కట్టుకుంటే మిగతా ముగ్గురు ముట్టుకోకూడదు. కొన్నిసార్లు మైల్ అవుతుంది. ఉమ్. మైల్ అయినప్పుడు ఏమవుతుంది? మా నాన్నగారు ఇంకేం ముట్టుకోరు అనమాట, ఉమ్. దూరంగా కింద నేల మీద పడుకుంటారు ఆ రోజు ఉమ్. వరకు. అంటే క్లీన్లీనెస్ వస్తుంది అంటే, కాబట్టి ఆ రోజు రాత్రి ఏం ఉమ్. తినకుండా నేల మీద పడుకుంటారు. నెక్స్ట్ రోజు తలస్నానం చేసి మళ్ళీ క్లీన్ అవుతారు అనమాట. ఉమ్. ఉమ్. మడి కట్టుకున్నప్పుడు ఆ బట్టలు వేరు. అదే వ్యక్తి మడి కట్టుకున్నప్పుడు ఒక బట్టలు కట్టుకుంటాడు, ఆ బట్టలతో మామూలుగా ఉండే బట్టలు ముట్టుకోడు. అంటే అప్పుడు క్లాత్ డిస్క్రిమినేషనా? కాదు కదా. కాదు. ఉమ్. ఇప్పుడు కాన్సెప్ట్ అంతా ఏంటి? ఎక్స్చేంజ్ ఆఫ్ కాన్షియస్నెస్ చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. అది అబద్ధం అవని ఉమ్. నిజం అవని, అది నమ్మిన ఉమ్. వాళ్ళు ఫాలో అవుతారు, నచ్చని వాళ్ళు ఫాలో అవ్వరు.
ఓకే. ఉమ్, ఇప్పుడు ఇదే విధంగా అన్టచబిలిటీకి ఆలోచిస్తే నీకు చాలా క్లారిటీ వచ్చేస్తుంది. ఉమ్, ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన వాటికి రిఫరెన్స్ ఉంది కానీ సొసైటీలో జరిగేదానికి రెఫరెన్స్ లేదు. ఉమ్, కాబట్టి మళ్ళీ ఇక్కడ డెఫినేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల గొడవలు వస్తున్నాయి. ఉమ్. ఇంక నుంచి వచ్చే వీడియోలో మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఈ మిగతా రిలీజియస్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సెపరేట్గా ఇంకో వీడియో తీసుకుందాం. ఓకే.